హాయ్ ఫ్రెండ్స్, కిరణ్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే మనము ఫ్రూట్స్ కస్టర్డ్ కోసం మనము ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే హీట్ చేస్తున్నాను. ఇది కొంతవరకు హీట్ అయిన తర్వాత మనము దీంట్లో కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేద్దాము. ఈ కస్టర్డ్ పౌడర్ని మనము కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఈ మిల్క్ అనేవి లైట్గా థిక్ అయ్యేంత వరకు ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనం స్లోగా వేసుకోవాలి, లేదంటే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది గడ్డ కట్టుకుంటుంది. మనకు ఈ మిల్క్ ఇది కొంచెం థిక్ అయ్యేంత వరకు మనం ఇలాగే మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉండాలి. దీంట్లోకి నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను. ఇది ఆప్షనల్, ఒకవేళ మీకు ఇష్టం లేదు అని అంటే దీంట్లో వేసుకోని అవసరం లేదు. చూడండి, లైట్గా థిక్ అయింది. ఇంకొక 2 minutes. చూడండి, థిక్గా అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నేను బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసాను, 3 hours అవుతుంది. దీంట్లో మీరు గుర్తుపట్టారా, దీంట్లో నేను షుగర్ అనేది యాడ్ చేయలేదు. షుగర్కి బదులు నేను ఇది అమూల్ ప్రోడక్ట్ అనమాట, కండెన్స్డ్ మిల్క్ ఇది యాడ్ చేస్తున్నాను. ఇది చాలా స్వీట్గా ఉంటుంది, ఇంకా షుగర్ యాడ్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఇది మీ దగ్గర లేదు అని అంటే మాత్రం మీరు ముందే మనం మిల్క్ హీట్ చేసేటప్పుడే మీరు షుగర్ అనేది యాడ్ చేసేసేయండి. ఇది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, ఫ్రూట్స్ కూడా స్వీట్ ఉంటాయి కాబట్టి నేను ఇంకా షుగర్ అనేది యాడ్ చేయట్లేదు. నేనైతే ఫ్రూట్ సలాడ్లో పొమోగ్రనేట్, యాపిల్, బనానా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవి వేస్తున్నాను. ఇవి కాకుండా ఏ ఫ్రూట్స్ అయినా మీ దగ్గర ఉన్నాయి వేసుకోవచ్చు. మనం ఇది బౌల్లో మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా మనం ఇంకా వేసుకోవడమే. సింపుల్గా ఉంటుంది, బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇదైతే చాలా సింపుల్గా రెడీ అవుతుంది. చూసారు కదా, సింపుల్గా మనకు ఫ్రూట్స్ కస్టర్డ్ రెసిపీ అనేది రెడీ అయింది. చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఎలా అయితే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.